చేస్తున్నప్పుడు అపహాస్యం చేసినటువంటి తన భార్య పేరు మీకాలు. మీకాలు. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇలాగున వాక్య జ్ఞానాన్ని మీరందరూ బాగా నేర్చుకోవాలని యేసయ్య ప్రేమతో మీకందరికీ తెలియజేస్తున్నాను. బైబిల్ ఎంత చదివితే మనకంత ఆశీర్వాదం. అందరూ బాగా నేర్చుకోండి. యోహాను సువార్తను కూడా చదవడానికి చక్కగా ఏం చదవాలో కూడా మీకు గ్రూపులో పెడుతున్నారు. ఇంత అదృష్టం మనకు వచ్చినప్పుడు మనం వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. మనల్ని చక్కగా ఏం చదవాలో కూడా మనకి గ్రూపుల్లో పెడుతూ ఎలా చదివితే బైబిల్ పూర్తవుతుందో కూడా మనల్ని దేవుడు చక్కగా నడిపించే మార్గాన్ని చూపించినప్పుడు ఏముందిలే అనేటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు. వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. వాస్తవంగా బైబిల్లో ఉన్న మూల పాఠాలు మీకు తెలియచేయాలని నేను చాలా రోజుల నుండి ఆశపడుతూ ఉన్నాను. అందు కారణాన్ని బట్టే దేవుడు ఎవరు, దేవుడు ఏమిటి, ఎందుకు నమ్మాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్పాను. కానీ కొందరు చదువు లేకపోవడం వల్ల, కొన్ని సమస్యల వల్ల వారు ఆత్మీయంగా స్థిరపడలేక ఈ మూల పాఠాలు నేర్చుకోవడానికి అంత ఆసక్తి చూపట్లేదు. కొందరు ఎలా ఉందంటే కొందరు జీవితంలో దేవుడు ఎంతో స్పష్టంగా ఒకవైపున మూల పాఠములు తెలియచేస్తున్నా వీరు ఆత్మీయంగా స్థిరపడితే ఆ తర్వాత కొన్ని నేర్చుకోవాలని ఆశపడతారు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, పిల్లోడు అనారోగ్యంతో ఉన్నాడు అనుకోండి. వాడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏదైనా పాఠాలు నేర్చుకోమంటే వాడికి ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే వాడు ఉన్నటువంటి సమస్యను బట్టి ముందు నేను తగ్గితే నాకు చాలు, కోలుకుంటే చాలు అన్న టైపులో ఉంటాడు. వాడు కోలుకున్నాక అప్పుడు వాడు నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాడు. ప్రస్తుతానికి మన వాళ్ళ పరిస్థితి అలాగునే ఉందనుకుంటున్నా. వాస్తవంగా మొన్న కొన్ని విషయాలు చెప్పాక కొందరు నాతో చెప్పిన మాట, మాకేం అర్థం కాలేదు బ్రదర్, మాకేం అర్థం కాలేదు. నా తాపత్రయం ఏంటంటే, కొన్ని మూల పాఠాలు అంటే నమ్మామంటే నమ్మాం, బాప్తిసం పొందామంటే పొందాం, యేసు ప్రభు దగ్గరకు వచ్చామంటే వచ్చామని కాదు. ఎందుకు రావాలి? ఈ రోజున ఒక ప్రశ్న చాలా మంది, మీరు మతం మారారు, ఎందుకు మారావు మతం నువ్వు అని ఎంతో మంది మనలను బెదిరిస్తున్నారు. కొందరినైతే బెదిరించి మళ్ళా వెనక్కి మళ్ళిస్తున్నారు. బాగా ప్రార్థనలో ఉండే వాళ్ళను కూడా మాయ మాటలు చెప్పి మతం మారడం వల్ల ఇలాంటి నష్టాలు ఉన్నాయి, అలాంటి నష్టాలు ఉన్నాయి అని వారిని భ్రమపరిచి వెనక్కి మళ్ళిస్తున్నటువంటి రోజులు ఇవి. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మొన్న మీరు చూసే ఉంటారు, చంద్రగ్రహణం అని చంద్రుడు ఎర్రగా మారిపోయాడని. ఒకరోజు రాబోతుంది, సూర్యుడు నలుపయ్యే రోజుగా, చంద్రుడు ఎరుపయ్యే రోజుగా ఒక రోజున రాబోతుంది. ఆ ఒక రోజున రాబోతున్నప్పుడు ఆ రోజున మనం అందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఈ రోజున ఎన్నో సవాళ్ళు వస్తాయి. ఒక క్రైస్తవుడిగా బ్రతకడం అంత సులభమేం కాదు. ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఇవన్నీ వస్తున్నప్పుడు వీటిల్లో ఎంత జాగ్రత్తగా నిలబడాలంటే, ఎంత పరిశుద్ధతనైనా ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, నెహెమ్యా కాలంలో వారు ప్రాకారాలు కట్టాలని చెప్పి, వారు ప్రాకారాలు కట్టేటప్పుడు వారు ఎలా కట్టారని రాయబడి ఉంటుందంటే, ఒక చేత్తో తాపి పట్టుకొని, అంటే ఒక చేత్తో ఆయుధం పట్టుకొని వారు ప్రాకారాలు కట్టుకున్నారట. ఇప్పుడు కట్టేవాడికి చేతుల్లో తాపి ఉంటే సరిపోద్ది. తాపి తెలుసు కదా మీ అందరికి. కట్టేటప్పుడు ఏదైనా కట్టేటప్పుడు ఉపయోగిస్తే తాపి ఉంటే సరిపోద్ది కదా. కానీ ఈయన పరిస్థితి ఎలా ఉందంటే, ఒక చేత్తో తాపి ఉంది, ఒక చేత్తో ఆయుధం ఉంది. ఎందుకు? నువ్వు కట్టుకోవాలనుకున్నప్పుడు శత్రువు వస్తాడు. శత్రువు వచ్చి వాడు నేను కట్టనీయకుండా చేస్తా. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, పరిశుద్ధతను కట్టుకోవాలి, ఆత్మీయతను కట్టుకోవాలి, దేవునికి దగ్గరగా బ్రతకాలి, కదలక నిలబడాలి అని అనుకుంటున్నాను. కానీ నేను కదిలించాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వేమో వాటికి భయపడి కదిలేవా? ఇక కదిలిన క్రైస్తవుడిని కదిలిస్తూనే ఉంటాడు అపవాది. రోజున అపవాది చాలా మందిని కదిలిస్తున్నాడు. కొంతమంది విశ్వాసంలో కదిలిపోతున్నారు, కొంతమంది పరిశుద్ధతలో కదిలిపోతున్నారు,
కొంతమంది ప్రార్థన లేక వారు కదిలిపోతున్నారు. కొంతమంది అభిషేకం లేక కదిలిపోతున్నారు. ఈ రోజున కదిలే క్రైస్తవులు కదులుతున్న స్థిరంగా ఉండట్లేదు. ఈ రోజున్న విశ్వాసం రేపు ఉండట్లా. ఈ రోజున్నటువంటి ఆ దృఢమైనటువంటి ఆ నమ్మకం, ఆ నిరీక్షణ రేపు ఉండట్లేదు. ఏమవుతుందో అర్థం కావట్లేదు. విశ్వాసంలో ఒక చంచలమైనటువంటి మనస్సుగా, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని మనస్సుగా అపవాది కదిలిస్తున్నటువంటి రోజులేవి. ఈ రోజుల్లో మనం స్థిరపడడం చాలా అవసరం. మనం బలపడడం చాలా అవసరం. ప్రతి ఉదయాన్నే దేవుని వాక్యము మనలను పలకరించడానికి కారణం, నీవు స్థిరపడాలి. వారానికి ఒక రోజు వినే వర్తమానంలో ఈ రోజున మనం బలపడడం కొంచెం కష్టం అవుతుంది. అందుకే అనుదినం మనకి వాక్యం అనే వర్తమానం అందించడానికి, అందరూ పాడైపోతున్నటువంటి ఈ సెల్ ఫోనుల ద్వారా మనం బాగుపడేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. కొంతమందికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం కూడా చేత కావట్లేదు. నిద్ర వస్తుంది బ్రదర్, నిద్ర సరిపోవట్లేదు బ్రదర్. ఓకే, నిద్ర కావాలి. 7 గంటలు ఖచ్చితంగా మనిషి నిద్రపోవాలి. సరే, నిద్ర సరిపోవట్లేదని అంతగా ఆలోచించి నిద్రపోతున్న నీవు, నా పరిశుద్ధత సరిపోవట్లా, నా ప్రార్థన సరిపోవట్లా, నా ఆత్మీయత సరిపోవట్లా, నాలో రోషం తగ్గింది, నాలో భారం తగ్గింది, నాలో ప్రభు కొరకు నిలబడాలనేటువంటి తృష్ణ తగ్గింది, నేను వాటిని సంపాదించుకోవాలి. అయ్యో, 7 గంటలు నిద్ర లేని శరీరం ఎంత అనారోగ్యమో, కొన్ని గంటలు ప్రార్థన లేని నాకు, పరిశుద్ధత లేని నాకు అంతే ప్రమాదం కదా. నేను పరిశుద్ధునిగా మారాలని ఒక తృష్ణతో ఉదయాన్నే ప్రార్థనలో పాల్గొనేటువంటి వారు చాలా తక్కువైపోయారు. ఏదో ఒక వంక వంకలు చెప్పి మమ్మల్ని సరే అనేటట్లు చేయగలరు, కానీ ప్రభువుకు చెప్పగలరా? ఎందుకు ఇలా చెప్తున్నానంటే, రోజులు బాలేదు, పరిస్థితులు బాలేదు, ఆత్మీయంగా నిలబడలేకపోతున్నావు. చిన్న సమస్య వచ్చిన వెంటనే కదిలిపోతున్నావు, చిన్న నిందొచ్చిన వెంటనే దేవుణ్ణి దూషిస్తున్నావు. నీవు ఇంత కదిలే స్థితిలో ఉండి ఇంకా ప్రభు పాదాలు పట్టుకోకుండా ఏముందిలే అనేటువంటి నిర్లక్ష్యంతో ఉంటే ఇంకెప్పుడు నువ్వు నిలబడేది? ఆయన రాకడొస్తే ఎక్కడికి వెళ్తావు? ఒక సామెత ఉంటది, ఇంత బతికి ఇంటి వెనకబడి చచ్చాడని. ఇంత క్రైస్తవుడిగా బ్రతికి నరకానికి వెళ్తావా? పాతాళపు బాధల్లోకి వెళ్తావా? పాతాళంలో యుగాలు ఇబ్బందులు పడతావా? ముందు మీరు స్థిరపడండి. మీకు ఎన్నో విషయాలు దేవుడు తన వాక్యం ద్వారా మనకు నేర్పించాలనుకుంటున్నాడు. వాస్తవంగా త్రిత్వం గురించిన విషయాలు చెప్పాలని నేను చాలా ఆశపడ్డాను, కానీ కొందరికి అర్థం కావట్లేదని ఓకే, ముందు స్థిరపడే విషయాలు చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తావు. ఏదైనా మీరు స్థిరపడాలి, ప్రార్థనలో స్థిరపడాలి, భక్తిలో స్థిరపడాలి. రోజులు బాగాలేదు, మీ నుండి నేనైనా దేవుడైనా కోరుకునేది ఒకటే. దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి నేను కోరుకునేది ఒకటే, మీరు స్థిరపడడం అవసరం. రోజులు బాగాలేదు, మళ్ళీ 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 చెప్తున్నాను, జాగ్రత్త. కదిలిస్తున్నాడు అప్పవారు. ఒకప్పుడు ప్రభు కొరకు బహుబలంగా నిలబడినటువంటి వారు కూడా ఈ రోజున వీళ్ళేనా ఇలా తయారయ్యారేంటి అనే అంత దిగజారిన స్థితిలోకి మారిపోతున్నారు. ఎప్పుడు ఎవరు ఎలా పడిపోతారో అర్థం కావట్లేదు. సమూయేలు 2వ గ్రంథంలో ఆ మొదటి అధ్యాయాల్లో దావీదు ప్రార్థన చేస్తూ, అంటే యోనాతాను గురించిన ప్రస్తావన వస్తూ, అయ్యో పరాక్రమశాలులు కూలిపోయారే, బలవంతులు లేరి అని ఏడ్చినట్టు ఏడవాల్సి అనిపిస్తుంది. ఒకప్పుడు దేవుని కొరకు పరాక్రమంగా నిలబడిన వారు కూడా ఈరోజు ఏమీ లేదు. అంత వాళ్ళేనా అనే విధంగా మారిపోయారు. మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు. కొందరి జీవితాలు నా కళ్ళ ముందు చూస్తున్నా. ఒకప్పుడు పరిశుద్ధతలో ఉన్నత స్థాయి, అబ్బా ఎంత పరిశుద్ధత, ఎంత ఆత్మీయత, బతికితే ఇలా బ్రతకాలనుకున్న వాళ్ళే ఈ రోజున చేయరాని కార్యాలు. అయ్యయ్యో, మీరేనా ఇలాంటి చేశారే, చి మీరేనా ఇట్లా తయారయ్యారేంటి అని నోటి మీద వేలేసుకునే అంత. ఏమైంది? వారు ఇన్నాళ్ళు నటించారా? లేదు, నిజమైన ఆత్మీయులే, కానీ ఈరోజు ఎందుకు పడిపోయారు? సాతాను కదిలించేసింది. ఒక యవనస్తుడు ఉన్నాడు, ఎంత ప్రార్థన పరుడు అంటే, అబ్బా
అతనిలో ఉన్నటువంటి ఆ ప్రేయర్ చూస్తున్న ప్రతి ఒక్కరు, అబ్బాయి ఇలా ఉండాలిరా, బ్రదర్ ఇంత ప్రేయర్ఫుల్ అనుకున్నారంటే అండి, సడన్ గా ఆ బ్రదర్ మాట్లాడకూడని విధంగా ఒక అమ్మాయితో మాట్లాడి, ఆ మాటలు కాస్త ఎక్కడికో వెళ్ళిపోయి, చివరికి చూస్తే ఆమె వయసులో పెద్దదైపోయి, అయినా ఈ అబ్బాయి మాట్లాడడం వల్ల ఆమెను మోహించి వారిద్దరు కలిసేటో వెళ్ళిపోయారట. అలాంటివి వింటున్నప్పుడు, ఏంటి ప్రభు, ఒకప్పుడు మంచి ఆత్మీయుడే, అపవాదికి అవకాశం ఇచ్చాడు, చేయరాని కార్యం చేశారు. ఆ అబ్బాయి పేరెత్తితే ఒకప్పుడు అబ్బా ఇలా ఉండాలనుకునే వాళ్ళు ఈ రోజున పేరెత్తితే చి వాడా అనేటువంటి దిగజారి స్థితికి ఆ యవనస్తుడు మారిపోయాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? కదిలిపోయాడు. కదిలిస్తున్నాయి, చాలా కదిలిస్తున్నాయి. ఎవరినెట్ట కదిలిస్తాడో తెలియదండి. సాతానుగాడు, వాడు జాదుగాడు, వాడు దొంగ, వాడు అబద్ధికుడు, వాడు ఎవరిని ఎలా కదిలించాలో బాగా తెలుసు. ఇస్కరియోతు యోధాకి డబ్బు చూపించి కదిలిచ్చాడు. ఏం పేతురుకు చూపించచ్చుగా, పేతురు డబ్బుకు వాడరు. ఇస్కరియోతు యోధా మాత్రం డబ్బు పిచ్చి ఉంది, మనోడికి హోదా పిచ్చి ఉంది, సాతానుకు అవకాశం ఇచ్చాడు, వచ్చి కూర్చున్నాడు అంతే. పేతురికి ఏంటి, సెల్ఫ్ డబ్బా పిచ్చి ఉంది, నేనే గొప్ప, మేం గొప్ప వాళ్ళం, మేం గొప్ప వాళ్ళం అని సెల్ఫ్ డబ్బా పిచ్చి ఉన్నటువంటి పేతురు దగ్గరికి సాతాను అట్టపోయాడు. ఎవరి దగ్గరికి ఎట్టబోవాలో వాడికి బాగా తెలుసు. అందరి దగ్గర ఒకేలాగా వస్తాడు అనుకోవద్దు. ఎవరిని ఎలా పడగొట్టాలో వాడికి బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు బాగా విశ్వాసంలో ఉన్నావు అనుకో, నీకు అవిశ్వాసంతో పడగొట్టాలని చూస్తాడు. ఏం ఇంత ప్రార్థన చేస్తున్నావే, ఏం మారాడు నీ కొడుకు, ఏం కొంచెం కూడా మార్పు లేదుగా అంటాడు. చాలా, ఒక్క మాట చాలు నువ్వు పడిపోవటానికి. నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, మీ ఆయనలో మారిపోయేది అంటాడు. అప్పుడు వెంటనే అనిపించింది, నేను కొంచెం కూడా మారట్లేదు, ఒక అవిశ్వాసం చాలు, పడగొట్టాడు వాడు. ఇక అట్ట పడగొట్టాడు. ఇక నువ్వు ప్రార్థన చేయలేవు, మోకరించలేవు, గంటలు గంటలు దేవుని సన్నిధిలో గడపలేవు, విశ్వాసంలో నిలబడలేవు, ఆత్మీయంగా తొట్టిల్లిపోతా ఉంటావు, కదిలిపోతా ఉంటావు. వాడు వేసిన ప్లాన్ అది. అందుకని కథలని క్రైస్తవుడుగా ఒక క్రైస్తవుడు ఉండాలంటే ఒక 4 పీలు గురించి మీతో చెప్తాను. ఎన్ని పీల్? 4 పీస్. 4 పీస్ అంటే పీకి సంబంధించినటువంటి మాటలు. ఒక మాటలో చెప్పాలంటే 1 కొరింథీ 10:12 ఒకసారి చూడండి. 1 కొరింథీ 10:12. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవలెను. అమ్మా, నేను నిలబడ్డాను, నేను పడిపోను అనుకోవద్దు. తాను నిలుచున్నానని తలంచేవాడు, తలంపు వస్తేనే పడకుండా జాగ్రత్త పడు, కదలకుండా జాగ్రత్త పడు. ఒక క్రైస్తవుడు పడిపోకుండా, కదలకుండా ఎప్పుడు నిలబడాలంటే 4 పిల్లర్స్ అవసరం. ఇల్లు నిలబడాలంటే పునాదిలో ఎంత పిల్లర్స్ అవసరమో, ఒక క్రైస్తవుడు నిలబడ్డారంటే 4 పిల్లర్స్ అవసరం. ఆ పిల్లర్స్ ఏంటో ఒక 4 పీలు గురించి మీతో త్వరగా పంచుకొని ముగిస్తాను. మనం కదలక నిలబడాలంటే ఒక 4 పీస్ అవసరం. ఆ 4 పీలే మనల్ని కదలకుండా, ఒక ఇంటిని పిల్లర్స్ ఎంత నిలబడతాయో ఈ పీస్ కూడా నిలబడతాయి. పీస్ ఏంది బ్రదర్ అంటే, 4 పీలుకి 4 అర్థాలు ఉన్నాయి. మొదటి పి ప్యూరిటీ, తెలుగులో చెప్పాలంటే పరిశుద్ధత. మనము కదలకుండా నిలబడాలంటే మనలో కావాల్సిన మొదటి పి ప్యూరిటీ, పరిశుద్ధత. అది 1 కొరింథీ 6:11 చక్కగా రాయబడి ఉంటది ఒక మాట. 6:11 మీలో కొందరు అట్టివారై ఉండిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడేది. వాస్తవంగా కొందరి గురించి మాట్లాడుతూ వారు ఇలాంటోళ్ళు, దొంగలు, లోబులు, తాగుబోతులు, పనికి మాలిన వారని ఒక లిస్టు చెబుతూ, మీరు ఒకప్పుడు ఇలాగనే ఉన్నారు, కానీ యేసుక్రీస్తు నామములో దేవుని ఆత్మ సహాయముతో మీరు కడగబడ్డారు. ఒకప్పుడు మీరు పాపం చేశారు, ఓకే, కానీ మిమ్మల్ని దేవుడు కడిగి
పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చాడు. కడిగాడు, కడిగాక పరిశుద్ధపరచబడ్డారు. పరిశుద్ధపరచబడ్డాక నీతిమంతులుగా మార్చబడ్డారు. ఇప్పుడు నీతిమంతులుగా దేవుడు మార్చి పరిశుద్ధులుగా మనల్ని ఉంచినందుకు మనం ఏం చేయాలి? అనుదినం ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంటది, మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మన మాట పరిశుద్ధంగా ఉండేట్లు చూసుకోవాలి. మన చూపులు పరిశుద్ధంగా ఉండేట్లు చూసుకోవాలి. మన నడత పరిశుద్ధంగా ఉండేటట్లు చూసుకోవాలి. బ్రదర్, మేము పరిశుద్ధంగానే ఉంటున్నామని, నిలుచున్నానని తలంచొద్దు. ఎక్కడ నేను తప్పిపోతున్నాను? చూపు దగ్గర పడిపోతున్నానేమో. సెల్ ఫోన్ ఎక్కువగా చూడరానివి చూస్తున్నానేమో. వీటి దగ్గర నా పరిశుద్ధత పాడైపోతుందేమో. వినకూడనివి వింటున్నాను, వాటి ద్వారా నా పరిశుద్ధత పాడైపోతుందేమో. వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నాను, వాటి ద్వారా నా పరిశుద్ధత పాడైపోతుందేమో. నా పరిశుద్ధతను నేను ఎప్పుడు కాపాడుకోవాలని నిత్యము పరిశుద్ధతకై తాపత్రయపడేవారిగా ఉండాలి. పొరపాటు నా పరిశుద్ధతను కాదని పాపం చేసిన మరలా వెంటనే ప్రభు పాదాల యొద్దకు వచ్చి, నాయన చేయకూడని పని చేశానయ్యా, క్షమించయ్యని మరలా దేవుడు కడిగే అంత వరకు మనం పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత, ప్యూరిటీ చాలా అవసరం. దేవుడికి కావాల్సింది, ఎప్పుడు మీతో చెప్తుంటా, విలువైన పాత్ర కాదు, కడగబడిన పాత్ర. ఒక ఇంట్లో అన్ని పాత్రలు ఉన్నాయి. బంగారు, వెండి, చెక్క, మట్టి పాత్రలు ఉన్నాయి. వాటన్నిటిలో యజమానుడు వాడుకునే పాత్ర ఏంటి? నీకు ఎన్నో సార్లు చెప్పాను, తిమోతి పత్రిక ప్రకారం ఏ పాత్ర వాడుకుంటాడు? మట్టి పాత్ర వాడుకుంటాడు. ఒక మాట చెప్పనా, మీరెవరు బాధపడద్దు. చదివేస్తే ఉన్నమతిపోయిందని ఒక సామెత ఉంటుంది. తిమోతి పత్రికలో ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ దాదాపుగా మీతో నేను చాలా సార్లు చెప్పాను. చెప్పిన వాక్యము మరలా చెప్పడం నాకైతే ఇష్టం ఉండదు. అందుకని మీతో ఇప్పుడు గుర్తు చేయట్లేదు, కానీ ఎన్నో సార్లు మీతో నేను దేవునికి కావాల్సింది బంగారు పాత్ర, వెండి పాత్ర, మట్టి పాత్ర కాదు, కడగబడిన పాత్ర దేవునికి కావాలి అని ఎన్నో సార్లు చెప్పాను. తీయండి ఒకసారి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. ఇక మరలా ఎప్పుడు తిక్కమొక్క పడొద్దు, వినండి. 2వ అధ్యాయం 20వ వచనం నుంచి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనకును వినియోగింపబడను. ఒక ఇంట్లో వెండి, బంగారం, కర్ర, మట్టి అన్ని పాత్రలు ఉన్నాయి. కొన్నేమో గొప్పగా వాడతారు, కొన్నేమో మామూలుగా వాడతారు. ఎవడైనను ఏమనుంది? వీటిలో చేరక. ఇప్పుడు మట్టి పాత్రగా చేరు, బంగారు పాత్రగా చేరు అని లేదు అక్కడ. కొంతమంది అంటారు, నువ్వు బంగారు పాత్రవా, మట్టి పాత్రవా, వెండి పాత్ర, అసలు ఏ పాత్రలో నువ్వు చేరొద్దు. తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకై అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అండి. మట్టి పాత్ర ఘనమైనదో, బంగారు పాత్ర ఘనమైనదో కాదు. దేవుని దృష్టిలో పవిత్రపరచబడిన పాత్ర అది గొప్ప పాత్ర, అది ఘనతకు సూచన. పవిత్రపరచబడడం ముఖ్యం. ఇప్పుడు బంగారు ప్లేట్ అని ఆ ప్లేట్ లో కాస్త పేడ ఉందనుకోండి, బంగారు ప్లేటేగా అని పేడ ఉన్నటువంటి ప్లేట్ లో భోజనం చేస్తామా? చేస్తారా? చేయం. అది బంగారం అవని అది శుద్ధి లేకపోతే ఉపయోగం లేదు. ఇప్పుడు మట్టి పాత్ర నీట్ గా ఉందనుకోండి, ఆ మట్టి పాత్రలో భోజనం చేయడానికి ఇష్టపడతాం లేదా? అంటే దేవునికి కావాల్సింది బంగారమా, వెండ ఇవి కాదు. కడగబడ్డావా లేదా, పరిశుద్ధపరచబడ్డావా లేదా, యోగ్యునిగా సిద్ధపడుతున్నావా లేదా, ఇది దేవునికి ముఖ్యం తప్ప నువ్వు బంగారమా, వెండ, మట్ట, చెక్క ఇవన్నీ కాదు. ఘనతకి ఘనహీనతకు సూచన దేవుని దృష్టిలో. ఘనత కలిగిన పాత్ర ఏంటంటే వీటిల్లో చేరక
పవిత్రతకు ప్రాధాన్యత ఇస్తూ పరిశుద్ధపరచబడితే యజమానుడు వాడుకొనుటకై అర్హమైన పాత్రగా ఉంటది. అందుకని ప్రభువా, నీ కడగబడిన పాత్ర అయి ఉండాలయ్యా. ఈరోజు నువ్వు దేనికి పనికిరాని ఒక మట్టి పాత్ర లాంటి వ్యక్తి అవ్వచ్చు, అందరి దృష్టిలో తృణీకరింపబడిన వ్యక్తి అవ్వచ్చు, కానీ నువ్వు కడగబడ్డావనుకో, శుద్ధీకరణకు ప్రాధాన్యత ఇచ్చావనుకో, ప్యూరిటీగా ఉండటానికి నువ్వు ఇష్టపడ్డావనుకో, నువ్వు కదలక నిలబడేటట్లుగా దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు. పరిశుద్ధతలో ఎప్పుడైతే మనం స్థిరంగా ఉంటాం, మనం కదలమని. పరిశుద్ధంగా ఉండేవాడు సమస్యలైన నా పరిశుద్ధతే, నా యథార్థమైన ప్రవర్తన నాకు ధైర్యం అనుకుంటాడు. పాపం చేసేవాడే ఆ పాపపు భయం ఒకవైపున, పరిస్థితుల భయం ఒకవైపున ఉండటం ద్వారా ఆ వ్యక్తి కదిలే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్యూరిటీగా ఉండండి. మాట పవిత్రమైన మాటలు ప్యూర్గా మాట్లాడండి. కడుపులో ఒకటి, బయటకు ఒకటి. పైకేమో పంచి ప్రేమ ఉన్నట్టు, లోపలేమో అన్ని పెట్టుకునేటువంటి వాడిగా, అంటే పైకి ప్యూర్గా కనిపిస్తూ లోపల సున్నము కొట్టిన సమాధుల టైప్లో మనం ఉండకూడదు. నీ మాట నోటి నుండి ఏమొస్తుందో కడుపులో కూడా అదే ఉండాలి. కొంతమంది నటన, వేషధారణ, పలకరీయడం అయితే బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లోపల ఈడొచ్చాడా ఇప్పుడు, వద్దు, ఆ మనసు మనకొద్దు. ఏది మాట్లాడాం ఉన్నది ఉన్నట్టు కడుపులో ఉంది, మాటలు ప్యూర్గా ఉండాలి. మన మాటలు కొంతమంది మాటలు ఒకటి, ప్రవర్తన ఒకటి, నటన, ఇలాంటివి మనం దేవుడికి నచ్చవండి. దేవుని పిల్లలు అలా ఉంటే దేవుడికి ఇష్టం ఉండదు. ప్యూర్గా ఉండాలి మన మాట. ప్యూర్, ఏం మాట్లాడినా క్లారిటీగా మాట్లాడాలి. ఇండైరెక్ట్ మాటలు, డబుల్ మీనింగ్ మాటలు ఇవి మనం మాట్లాడకూడదు. ఏదైనా మన మాట ప్యూర్, మన చూపు ప్యూర్, మన నడత ప్యూర్, మొత్తం కూడా ఒక ప్యూరిఫైగా మనం ఉండాలి. ఒక ప్యూరిఫై అనే మాట ఎక్కువ ఎక్కడ వాడతారు మీరు చెప్పండి? ప్యూరిఫై అనే మాట ఎక్కువ చెప్పండి ఎక్కడ వాడతారు? వాటర్ దగ్గర, ప్యూరిఫైడ్ వాటర్ అంటారు. ఎందుకంటే ప్యూరిఫై కాని వాటర్ వల్ల ఏమొస్తాయి? రోగాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్యూరిఫై అంటే ఆ లోపల ఉన్న మలినాలన్నీ పోయిన మంచి ప్యూరిఫైడ్ వాటర్ తాగితే ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు నీవు కూడా కొంచెమైనా నీలో ప్యూర్ లేకపోతే, పరిశుద్ధత లేకపోతే నువ్వు అలాగనే అయిపోతావు, విలువలేని పాత్ర. అందుకని దేవుని దృష్టిలో ఘనమైన పాత్ర ప్యూరిటీ. వాక్యం వింటుంది, పరిశుద్ధంగా మారడం. కొంతమంది ఇన్ని వాక్యాలు ఉన్న పరిశుద్ధత అయితే రా. ఆ సినిమాలు మారరు, ఆ సీరియల్ మారరు, ఆ కోపం మానరు, ఆ అబద్ధాలు మానరు, ఆ చూడకూడనివి చూడటం మానరు, ఆ బూతు మాటలు మానరు, ఆవేశం మానరు, ఆ కొండలు చెప్పడం మానరు, ఆ బుద్ధే మారదు. ఇంకేం ఉపయోగం? ఇంక వాక్యాలని తెల్లారుజామునే లేచి అప్పటి నుంచి నిద్ర వస్తున్న కూర్చొని ఏం ప్రయోజనం? ఇక నీ బుద్ధి మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ తలంపులు మారాలి, నీ ఆలోచన మారాలి. నీవంతా ప్యూర్గా ఉండాలి. ఎంత ప్యూరిటీ తెలుసా? యేసు క్రీస్తు ప్రభుకున్నంత ప్యూరిటీ వచ్చేంత వరకు ప్యూర్ అవుతూనే ఉండాలి. నడక ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటామండి. ఎవ్వరు ఒకేసారి స్థిరంగా ఉండలే. పడిపోతున్నప్పుడు మరలా లెగుస్తూ, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఎంత స్నానం చేసినా మురికి అంటుంది. ఏం చేస్తాం? మురికి అంటుతుందనే ఆయన స్నానం చేయను, ఎంత చేసినా మళ్ళీ మురికి అంటిద్ది అంటావా? పోతావు. ఇప్పుడు మురికి అంటిందంటే మళ్ళీ రోజుకు 2 సార్లు చేస్తావు, అవసరమైతే 3 సార్లు చేస్తావు. అలాగనే మనం ఎక్కడన్నా నేను పడిపోతానేమోనని పాపంలో ఉంటాం ఎందుకు? ఇప్పుడు మట్టి ఎట్టన్న అంటిద్ది లేని బురదలు దొల్లాడతామా? చెప్పండి. సాయంత్రం స్నానం చేస్తాంలే బ్రదరు, అందుకని బురదలో దొల్లాడని అంటారు ఎవరైనా? అంటారా తల్లి? ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? లేరు కదా. అంటే ఎంతవరకు మనం నీట్గా ఉంటాం? మన డ్రెస్ మీద మరకబడిన మట్టి బండ దులుపుకుంటాం. సాయంత్రం స్నానం చేస్తాంలే అని ఆ మట్టిని ఇంకా వేసుకుంటాం మీద? లేదు కదా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, కొంతమంది నేను పాపంలో పడిపోతాను ఎట్టయినా అని పాపానికి ఎక్కువ అవకాశం ఇస్తారు. నేను అంటాను, పడిపోతావేమో పొరపాటున, పడిపోతానేమోనని ఎక్కువగా పాపం చేస్తావా? నష్టపోతావు. వద్దు. పరిశుద్ధతకై ప్రాకులాడు. ఎప్పుడు అంటుంటాను మా తమ్ముళ్ళతో, పరిశుద్ధతకై ప్రాకులాడే యవనులు లేవాలి, పరిశుద్ధతకై తాపత్రయపడే యవనులు కావాలి, పరిశుద్ధతకై మోకరించే యవనులు కావాలి, పరిశుద్ధంగా బ్రతకడానికి
తీర్మానం చేసుకునే యవనస్తులు కావాలి. ఉన్నారు చాలా మంది క్రైస్తవ యవనస్తులు, ఎందుకు లేరు? ఓ పిచ్చి పిచ్చగా ఉన్నారు, డాన్సులు వేసే యవనస్తులు ఉన్నారు. యవనస్తులంటే అన్ని సరదాలు చెప్పుకునే యవనస్తులు ఉన్నారు. యవనస్తులంటే డ్రమ్ములు కొట్టే వాళ్ళు, ప్యాడ్లు వాయించే వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ పరిశుద్ధం కలిగిన యవనస్తులు తక్కువ ఉన్నారు. యవనస్తులైన పెద్దలైన పిల్లలైన ఆ పరిశుద్ధత కలిగినటువంటి యవనస్తులుగా ఈ ఉదయకాల ప్రార్థనలో నుండి మనం అందరము లేపబడాలి. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. 4 పీలన్నా ఒక పీకే 6 అయిపోయింది ప్యూరిటీ. ఇంకా 3 పీస్ ఉన్నాయి. ఆ 3 పీలు గురించి రేపు చెప్తాను. అందరు తలలు వంచి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత నాలో తక్కువ అవడం వల్ల నేను కొన్ని సందర్భాల్లో పడిపోతున్నాను. నేను పడిపోకూడదు, నిలబడాలి. నాలాంటి వాళ్ళు నీకు కావాలి. నన్నే వాడుకో ప్రభువా. నిలబడలేని స్థితిలో ఉన్నానయ్య, జారిపోయే స్థితిలో ఉన్నాను. అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కదలక స్థిరంగా నిలుచున్నానన్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలంటే తండ్రి కదలక నిలబడే కృప కావాలి. కదిలిపోతున్నామయ్య, కదలక నిలబడే ఆ ప్యూరిటీ మాకు ఇవ్వండి. లేదు, మా మాటలో ప్యూర్ లేదు, మా తలంపులో ప్యూర్ లేదు. అపవాదికి అవకాశం ఇచ్చేస్తున్నాం. మాకు పరిశుద్ధత కావాలయ్యా. ఈ ఉదయాన్నే పరిశుద్ధతకై నీ పాదాలు పట్టుకుంటున్నాం స్వామి. మేము పరిశుద్ధులుగా మారాలి. ఇక పాపం పట్ల మక్కువ మాలో ఉండకూడదు. పరిశుద్ధతకై ప్రాకులాడేవారిగా మేము ఉండాలి. ఈరోజు ఉదయకాల ప్రార్థనలో ఉన్న వారందరి చుట్టూ మీ కంచివేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇబ్బందుల నుంచి విడుదలనివ్వండి. సమస్యల్లో ఉన్న వారికి సమస్య నుంచి విడిపించి, కన్నీటితో ఉన్న వారికి కన్నీటిని తొడవండి. నీ బిడ్డల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయండి. ప్రతి ఇంటి చుట్టూ, ప్రతి వ్యక్తి చుట్టూ కంచి వేసి వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు దరిచేరకుండా కాపాడమని, నీ పిల్లలకు క్షేమాన్ని ఇచ్చి వారి చేతి పనుల్లో తోడుగా ఉండి అందరి పక్షాన మీరుండి. ప్రేయర్ రిక్వెస్ట్లు చాలా మందికి ఉన్నాయి, చెప్పే ధైర్యం లేక చెప్పలేకపోయారు. వారిని జ్ఞాపకం చేసుకోమని, విజయ్ని కూడా స్వస్థపరిచి ఆరోగ్యాన్ని యేసు శక్తి కలిగి నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి, మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుందాం.